హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్కి సంబంధించి కొన్ని స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా మనం మన ట్రేడ్ సెటప్ని చూద్దాం. ఈ ట్రేడ్ సెటప్ చాలా సింపుల్ అండి. ముందుగా మనం మన ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ముందుగా మనం మన ట్రేడ్ సెటప్ని చూద్దాం. జనరల్గా ఏ స్టాక్ అయినా ఈ ప్యాటర్న్లో మూవ్ అవుతూ ఉంటుంది మార్కెట్లో. సో కొంత ర్యాలీ చేసిన తర్వాత స్టాక్ అనేది కూల్ డౌన్ అవుతుంది. దీన్ని మనం కన్సోలిడేషన్ జోన్ అని కూడా అంటాం. సో ఇలా కన్సోలిడేట్ అయిన తర్వాత మన ఎంట్రీ అన్నది ఈ హైని ఎప్పుడైతే ఈ స్టాక్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ మన ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం. అండ్ అలానే మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం ఇక్కడ. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ అవి చూసుంటే సేమ్ ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాను నేను. సో ముందుగా రేమన్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఈ స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. సో మనం స్వింగ్ ట్రేడింగ్కి స్ట్రాంగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి మనం మంత్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తాం ముందు స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉందో లేదో అనేసి. మంత్లీ టైం ఫ్రేమ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. పొజిషన్ తీసుకోవడానికి మాత్రం మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వచ్చాం. స్టాక్ అనేది ట్రెండ్ అవుతుంది. చూడండి, ఇందాక చెప్పినట్టు ఇక్కడ కన్సోలిడేట్ అవుతుంది లేదా కూల్ డౌన్ అవుతుంది స్టాక్. సో మనం ఈ పర్టికులర్ హైని మార్క్ చేసుకున్నాం. అంటే మనకి స్టాక్ ఎప్పుడైతే 2686 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన ఏరియా ఏదైతే ఉందో దీన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో అలా చూస్తే మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 2971 లెవెల్ దగ్గర ఉంది. అండ్ ఇందులో స్టాప్ లాస్ వచ్చేసి, సో రేపు డైలీ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అయ్యాక మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టిక్యులర్ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు అరౌండ్ ఈ లెవెల్ దగ్గర సెట్ చేస్తాం. సో ఈ స్టాక్లో మనం అరౌండ్ 10% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ స్టాక్ రైల్ వికాస్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. మంత్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో స్టాక్ అనేది కూల్ డౌన్ అవుతుంది. సో రేపు ఎప్పుడైతే ఈ స్టాక్ మనకి 426 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సోలిడేట్ అయిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 537 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన ఎంట్రీ పొజిషన్ చూద్దాం ఇప్పుడు. సపోజ్ ఇప్పుడు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ మన ఎంట్రీ పొజిషన్స్ అనేవి ట్రిగర్ అయ్యాక మన స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 537 లెవెల్ దగ్గర సెట్ చేస్తాం. ఇందులోని మన రిస్క్ టు రివార్డ్ రేషియో చూద్దాం ఒకసారి. మన ఎంట్రీస్ అనేవి ఇక్కడ ట్రిగర్ అవుతాయి. సో మన స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ ఈ లెవెల్ దగ్గర సెట్ చేస్తాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ దిస్ లెవెల్. సో ఇక్కడ మనకి 1:6 రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వస్తుంది. సో దీని ముందు స్టాక్ చూద్దాం. ఈ స్టాక్లో చూసుకున్నట్టయితే మనకి uh, 1:1.8 వచ్చింది. అంటే రైల్ వికాస్ స్టాక్ కన్నా ఇందులో రిస్క్ రివార్డ్ అన్నది కొంచెం తక్కువగా ఉంది. అంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే ముందు స్టాక్తో కంపేర్ చేస్తే ఇందులో రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం, ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. అదే ఈ స్టాక్లో చూసుకుంటే తక్కువ రిస్క్ తీసుకుంటున్నాం, ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ టూ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ రైల్ వికాస్లోని మనం పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. సో అలాగా ఉన్న స్టాక్స్లోని ఏది బెటర్ అనిపిస్తుందో దాన్ని బట్టి మనం పొజిషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఉషా మార్టిన్. ఈ స్టాక్ని చూసుకున్నట్టయితే ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. మంత్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే స్టాక్ ట్రెండ్ అయింది, ఇక్కడ మళ్ళీ కూల్ డౌన్ అయింది. సో మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 424 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 464 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 9% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అమర్ రాజా.
ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ డైలీ. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 1539 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1755 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 14% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 1060 లెవెల్ బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1157 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 9% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హై లేదా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.